శ్లోకం చదువుదాం ఒకసారి. అంతవంత ఇమే దేహాః అంతవంత ఇమే దేహాః నిత్యస్యోక్తాః శరీరిణః నిత్యస్తాః శరీరిణః అనాశినో ప్రమేయస్య అనాశినో ప్రమేయస్య తస్మాత్ యుధ్యస్వ భారత. తస్మాద్యుధ్యస్వ భారత. సో నిత్యస్య అనాశినః శరీరిణః, దానికి అన్వయం చేస్తే నిత్యము నాశనము లేనిది అప్రమేయము అయినటువంటి శరీరి. నిత్యస్య అనాశినః అప్రమేయస్య శరీరిణః. మూడు విశేషణాలు చెప్పారు శరీరిణఃకి. శరీరి అంటే ఆత్మ, శరీరిణః షష్ఠి ఏకవచనం శరీరికి. శరీరి అంటే శరీరము, శరీరము కలది, ఆ శరీరంలో ఉన్నది. దేహి ఇంకో చోట ముందు మనకి దేహినోస్మిన్ యథా దేహే అన్నారు, అక్కడ దేహి అన్న శబ్దం వాడారు. దేహి అన్న శరీరి అన్న ఒక్కటే. దేహి, శరీరి, ఆత్మ, పరమాత్మ, వీటన్నిటికీ ఇవన్నీ పర్యాయ పదములు. అంటే నిన్న చెప్పుకున్నట్టు ఇక్కడ ఆత్మ విచారమే నడుస్తున్నది, కానీ ఆత్మ అంటే వేరొక చోట ఏదో ఉన్న తత్పదార్థము, అంటే ఆ ఆత్మ అనే విషయంలో అనే పర్స్పెక్టివ్ లో చెప్పట్లేదు. ఆత్మ అంటే మన శరీరంలో ఉన్నటువంటి చైతన్యము అని అర్థము అనే పర్స్పెక్టివ్ లో చెప్తున్నారు. త్వం పదార్థ వివేకము అంటాం. త్వం అంటే నేను, నేను అంటే ఏమిటి అనే వివేకము నడుస్తున్నది ఇక్కడ. ఆ నేను అనే వివేకమును చెప్పి, నీ స్వరూపము ఇట్టిది కాబట్టి నువ్వు యుద్ధములో వీళ్ళందరూ చనిపోతారు, వీళ్ళందరూ నా వాళ్ళు, వీళ్ళందరినీ నేను చంపేస్తున్నాను అనేటటువంటి శోకమును మోహమును విడిచి యుద్ధమును చేయుము అని అనే ఉద్దేశంలో ఇక్కడ త్వం పదార్థ వివేకము చెప్పబడుతున్నది. సో ఆత్మజ్ఞానమును డే టు డే జీవితానికి ఆ అర్జునుడి యొక్క యుద్ధములో ఉన్న కాంటెక్స్ట్ కి రిలవెంట్ గా చేసి చెప్తున్నాడు శ్రీకృష్ణుడు. అంటే అక్కడ శరీరి అని ఏదైతే చెప్తున్నాడో, శరీరి అనేది వేరొక వస్తువు కాదు, తన స్వరూపము. అర్జునుని స్వరూపము అదే, శ్రీకృష్ణుని స్వరూపము కూడా అదే. అందుకనే ఏకవచనంలో చెప్తున్నాడు శరీరి, నిత్యము నాశనము లేనిది అప్రమేయము అయినటువంటి శరీరి యొక్క, అంటే ఆత్మ యొక్క, ఇమే దేహాః ఈ దేహములు, అంతములు కలిగినటువంటివి. సో దేహములకు కూడా మూడు ఆపోజిట్ క్యారెక్టరిస్టిక్స్ చెప్తున్నారు. దేహములు ఈ అంటున్నారు, అంటే ఈ దేహములు అంటే ఈ శరీరములు అంటే కనపడతాయి, కంటికి కనపడేవి. అంటే దృశ్యము అని మనం ఇదివరకు కూడా విన్నాం, దృశ్యము దృక్. సో శరీరి దృక్, శరీరి చూచేది, శరీరము దృశ్యము, కనిపించేదంతా దృశ్యము. సో కనిపించే దృశ్యములు అనేకములు, అంటే అవి అంతములు కలిగినటువంటివి. అవి పుడుతూ ఉంటాయి, గిట్టుతూ ఉంటాయి. అలాగే కాలక్రమేణా కూడా వాటిలో మార్పు వస్తూ ఉంటుంది, కొంత డిస్ట్రక్షన్ ఉంటుంది. సో అని మూడు ఆపోజిట్ క్యారెక్టరిస్టిక్స్ చెప్తున్నారు. నిత్యము ఇవి అనిత్యములు, శరీరి నిత్యము, శరీరము అనిత్యము, శరీరి అనాశినము అంటే నాశనము లేనిది, శరీరము నాశనము ఉన్నది, శరీరి అప్రమేయము అంటే కంటికి గారు ఇంద్రియములకు కానీ ఊహకు కానీ ఆరు శాస్త్రమునకు కానీ అందనిది అని. అంటే ప్రమాణములు అంటే జ్ఞానమును పొందే పరికరాలు. అంటే మన ఇంద్రియములు ఒక పరికరము, మన ఊహ ఇంద్రియానికి కనిపించదు కానీ ఊహ చేసి చెప్తాం, దాన్ని అనుమానము అంటాము. లేదా వేదము చెప్పింది, శాస్త్రం చెప్పింది, దాన్ని శబ్ద ప్రమాణము అంటాం. సో మూడు ప్రత్యక్ష, అనుమాన, శబ్ద ప్రమాణాలు. ఇంకేమైనా ఉంటే అవన్నీ కూడా అందులో ఈ మూడు కేటగిరీలోకి వస్తాయి. ప్రమాణము అంటే జ్ఞానమును పొందే పరికరము. ఈ ప్రమాణములకు అందదు ఈ శరీరి. అంటే
నేను అన్న భావము మనకి ప్రమాణం అక్కర్లేదు. చూడండి, మనకి నేను ఉన్నాను అన్న భావం ఉంటుంది. ఇప్పుడు ఇంకొకళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు కుంటివాడు ఉన్నాడు, ఒక కుంటి మనిషి ఉన్నారు, లేదా గుడ్డివారు ఉన్నారు, పుట్టుగుడ్డి. మీలో ఉన్న నేను అన్న భావమునకు గుడ్డివానిలో ఉన్న నేను అన్న భావమునకు ఏదైనా తేడా ఉంటుందంటారా? ఉండదు. నాకెంత నేను ఉన్నాను అన్న భావం ఉంటుందో కుంటివానికి గుడ్డివానికి కూడా నేను ఉన్నాను అన్న భావం అంతే ఉంటుంది. సో ఈ నేను ఉన్నాను అన్న భావము ఇంద్రియములకు అతీతము, ఇంద్రియముతో గోచరమయ్యే ఎక్స్పీరియన్స్ కాదు. ఆ అనుభవానికి ఇంద్రియంతో సంబంధం లేదు. ఇన్ఫాక్ట్ నేను ఉన్నాను అన్న భావము ఉంది కాబట్టి, అన్న అనుభవం ఉంది కాబట్టి ఆ వెలుగులో ఇంద్రియములు పనిచేస్తాయి. అందుకని అది ఇంద్రియమునకు అందదు. ఆ నేను ఉన్నాను అన్న అనుభవమే లేకపోతే ఇంక ఇంద్రియం పనే చేయదు అసలు. సో ఆ వెలుగులోనే ఇంద్రియములు పనిచేస్తూ ఉంటాయి. అని ఇంద్రియము, మనసు, బుద్ధి ఇవన్నీ ఆ వెలుగులోనే పనిచేస్తాయి. సో అందుకని ఆ శరీరి అప్రమేయము, శరీరము ప్రమేయము, అందుకనే ఈ దేహ అంటుంటారు. పైగా శరీరి ఏకవచనము, దేహాహ శరీరములు బహువచనము. మనము కారు పవర్ దృష్టాంతం కూడా చెప్పుకున్నాం. సో అది అక్కడ దాకా నిన్న భాష్యము కొంత చూసాం. సో నిత్యస్య శరీరిణః, ఈ లాస్ట్ లైన్, శరీరవతః అనాశినః అప్రమేయస్య ఆత్మనః అంతవంతః ఇత్యుక్తాః. ఎవరి చేత, ఎవరంటారు ఇలాగా? వివేకిభిః, వివేకుల చేత ఈ విధముగా చెప్పబడుతుంది. సో సత్ అసత్ ఈ రెండిటికి విచక్షణ జ్ఞానము ఉన్న వివేకులు సత్ అనగా శరీరి, దేహములు అసత్ అని చెప్తారు అని శ్లోకం యొక్క భావం. అయితే ఇక్కడ ఒక చిన్న ప్రశ్న ఉంటుంది, భాష్యంలో చిన్న ప్రశ్న లేవతీసి దాన్ని ఆన్సర్ చేస్తున్నారు. చదువుదాము. నిత్యస్య అనాశినః ఇతి న పునరుక్తం. అయితే శరీరికి 3 విశేషణములలో ఒకటి నిత్యము, మరొకటి అనాశినము. మరి ఈ రెండు ఒకటే కదా అని ప్రశ్న. పునరుక్తి దోషము అంటాం. అంటే చెప్పిన విషయమే చెప్పుట, ఒకే చోట ఒకే శ్లోకంలో ఈ పునరుక్తి దోషం ఏమిటి అని ప్రశ్న. 2 సార్లు ఎందుకు చెప్తున్నారు? ఒకసారి చెప్తే సరిపోతుందిగా, నిత్యము అని చెప్తే సరిపోతుందిగా. అనాశినః అని కూడా ఎందుకు చెప్పాలి? లేదా అనాశినః అని చెప్తే సరిపోతుందిగా. అనాశినః నిత్యః అని 2 ఎందుకు చెప్పాలి అని ప్రశ్న లేవతీసి నా పునరుక్తం అంటున్నారు. దానివల్ల పునరుక్తి దోషమేమీ లేదు అంటున్నారు శంకర్లు. అది పునరుక్త దోషము కాదు, కావాలనే 2 చెప్తున్నారు. 2 చెప్పడానికి అక్కడ కారణం ఉన్నది. కారణం ఏంటి చెప్తున్నారు. నిత్యత్వస్య ద్వివిధత్వాత్ లోకే నాశస్య చ. అయితే నిత్యత్వమునకు నాశనమునకు ఈ 2 పదములకు కూడా లోకమునందు ద్వివిధత్వాత్ అంటే 2 రకాల అర్థాలు చెప్పుకుంటాము. నిత్యము అన్నా, నాశనము అంటే అనిత్యము అన్నా, నాశనము లేనిదన్నా కూడా 2 రకాల అర్థాలు చెప్తాం అని చెప్తున్నారు. 2 కాంటెక్స్ట్లో చెప్తారు. అందుకని అక్కడ 2 పదములు వాడుతున్నారు అని చెప్తున్నారు శంకర్లు. ఏమిటా 2 కాంటెక్స్ట్లో చెప్తున్నారు. యథా దేహో భస్మీభూతః అదర్శనం గతః నష్టః ఉచ్యతే. ఒక విధమైనటువంటి నాశనం ఏంటంటే యథా దేహః భస్మీభూతః అదర్శనం గతః. ఈ శరీరం రాలిపోయింది అనుకోండి, ఈ శరీరం రాలిపోయింది. అప్పుడు ఆ శరీరంను భస్మం చేసేస్తారు, తగలబెట్టేస్తాం కదా. భస్మీభూతః గతః. యథా దేహః భస్మీభూతః అదర్శనం గతః. అప్పుడు దేహము కనిపించకుండా పోతుంది. అప్పుడు కూడా నష్టమైపోయినది దేహము అని అంటారు. అది ఒక మీనింగ్ నష్టానికి. ఒక మీనింగ్ ఏంటంటే ఈ శరీరము శిథిలం అయిపోయిన తర్వాత, దాన్ని భస్మం చేసేసిన తర్వాత అది కనిపించకుండా పోతుంది. అది ఒక కేటగిరీ నష్టము.
సింపుల్ గానే ఉంది కదా. ఇంకొక కేటగిరీ నష్టం ఉన్నది. ఏమిటది? విద్యమానః అపి విద్యమానః అపి అన్యథా పరిణతః అన్యథా పరిణతః వ్యాధ్యాదియుక్తః జాతః వ్యాధ్యాదియుక్తః జాతః నష్టః ఉచ్యతే. నష్టః నష్టః ఉచ్యతే. ఉచ్యతే. సో ఇంకొక కేటగిరీ నష్టం ఏంటంటే, కనిపిస్తోంది శరీరం విద్యమానః అపి అన్యథా పరిణతః, వేరొకగా మారిపోయింది. అంటే ఇప్పుడు వయసు వచ్చింది, కొన్ని ఇంద్రియములు ఇది వరకు పనిచేస్తున్నట్టు ఇప్పుడు పనిచేయడం మానేస్తున్నాయి. దెబ్బ తగిలింది, కాలు చెయ్యో విరిగింది. అలాగే రకరకాల కారణాలు ఉంటుంది. ఇది వరకు కొంచెం లావుగా ఉన్నాను, ఇప్పుడు కొంచెం చిక్కిపోయి సన్నంగా అయ్యాను. సో అన్యథా పరిణతః, వేరొక విధంగా మారింది. ఫర్ ఎగ్జాంపుల్ వ్యాధ్యాది యుక్తః, రోగము వచ్చినది, రోగము వచ్చి శరీరము కృంగిపోయినది. వ్యాధ్యాదియుక్తః జాతః, దాన్ని కూడా నష్టము అని అంటాం. అప్పుడు కూడా ఈ శరీరము చిక్కిపోయింది, ఈ శరీరము మారిపోయింది, ఈ శరీరంలో ఈ అవయవం ఏదో సరిగ్గా పనిచేయట్లేదు, ఈ విధమైనటువంటి నష్టము కూడా ఉంటుంది. సో 2 రకముల నష్టము చెప్తాము. ఒకటి పర్మనెంట్ గా కనిపించకపోవుట, మరొకటి కనిపిస్తూనే ఉంది కానీ శరీరంలో మార్పులు వచ్చాయి. మార్పులు వచ్చినప్పుడు కూడా అయ్యో ఇది ఇలా కొంచెము నాశనము చెందుతున్నది కదా అని చెప్తారు. అందుకుని 2 పదములు చెప్తున్నారే కానీ అక్కడ పునరుక్తి దోషము లేదు. అంటే ఒక కాంటెక్స్ట్ లో పెర్మనెంట్, ఇంకొక కాంటెక్స్ట్ లో ఇండిస్ట్రక్టబుల్ అని, ఈ రెండిటికి కూడా ఆర్ అన్చేంజింగ్, ఇలా 2 కాంటెక్స్ట్లో చెప్పాలి. కాబట్టి అక్కడ 2 పదములు చెప్పారే కానీ పునరుక్తి దోషం అంటూ లేదు. సో అదే కంక్లూడ్ చేస్తున్నారు. తత్ర తత్ర అనాశినః అనాశినః నిత్యస్య ఇతి నిత్యస్య ఇతి ద్వివిధేనాపి ద్వివిధేనాపి నాశేన నాశేన అసంబంధః అసంబంధః అస్యః ఇత్యర్థః. అస్యః ఇత్యర్థః. అస్యః అంటే అక్కడ ఆ ఆత్మ యొక్క, అంటే ఆత్మకు అనాశినః నిత్యస్య ఇతి, నాశనము లేనిది నిత్యము అని, ద్వివిధేన అపి నాశేన, 2 రకములైన నాశనముతో కూడా, ద్వివిధేన నాశేన అపి, ద్వివిధేన నాశేన 2 తృతీయ విభక్తి, అపి అవ్యయం. సో విడగొట్టి అన్వయం చేసుకుంటే ద్వివిధేన నాశేన అపి. సో 2 రకములైనటువంటి నాశనముల చేతను కూడా అసంబంధః ఇత్యర్థః, ఆత్మకు సంబంధము లేదు అని అర్థము. సో శరీరికి 2 రకములైన నాశనము, ఒకటేంటి పర్మనెంట్ గా శరీరము శిథిలమైపోయి కనిపించకుండా పోవుట, ఇంకొకటి కాలక్రమేణా వచ్చే శరీరంలో మార్పుల వలనో వ్యాధి వలనో శరీరము కృంగిపోవుట అనేటటువంటి 2 రకములైనటువంటి మార్పులు శరీరంలో మనకి నాశనము శరీరంలో మనకి కనిపిస్తూ ఉంటుందో 2 కూడా ఆత్మలో కనిపించవు అని, అందుకని అక్కడ 2 పదములు చెప్పారే కానీ అది పునరుక్తి దోషము లేదు. చదువుదాము. అన్యథా పృథివ్యాది వదపి నిత్యత్వం స్యాత్ ఆత్మనః. అంటే ఇంకొక విధంగా కూడా అర్థం చెప్పుకోవచ్చు. ఇప్పుడు పృథివ్యాదివత్, ఇప్పుడు పృథివీ ఉందనుకోండి, పృథివీ రిలేటివ్ గా మనకి నిత్యం అన్నట్టు అనిపిస్తుంది. అంటే మన లైఫ్ టైంలో పృథివీకి నష్టం జరగదుగా, ప్రళయకాలం వచ్చేదాకా పృథివీలాగే ఉంటుంది. ఆ ప్రళయకాలం కొన్ని బిలియన్ సంవత్సరాలకు వస్తుంది. ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు, సూర్యుడిని మనకు చూస్తే ఏమనిపిస్తుంది? రోజు సూర్యుడిని చూసిన వెంటనే ఈ సూర్యుడు కూడా ప్రళయంలో నశించిపోతాడు అనిపించదుగా. రిలేటివ్ గా సూర్యుడు పర్మనెంట్, నిత్యుడు అని అనిపిస్తూ ఉంటుంది. సో అటువంటి నిత్యత్వముతో కూడా ఆత్మకు, అంటే అటువంటి అనిత్యత్వం, అంటే పృథివీ, జలములు, సూర్యుడు మొదలగు పంచమహాభూతములు ఏవైతే ఉన్నాయో, నీరు, నిప్పు, గాలి, అగ్ని, ఆకాశము, ఈ పంచమహాభూతములు కూడా నిత్యములుగా అనిపిస్తాయి కానీ అనిత్యములే. అంటే ఒక లాంగ్ టైం పీరియడ్ లో అనిత్యము. ప్రళయం వచ్చినప్పుడు
ప్రళయంలో కలిసిపోయి మళ్ళీ పుడతాయి ఇవన్నీ. సో అవి కూడా అనిత్యములే. సో అటువంటి అనిత్యత్వము ఉన్నది ఆత్మకు. సారీ, అటువంటి నిత్యత్వము కాదు. అవి కూడా అనిత్యత్వములే, అనిత్యములే. అటువంటి అనిత్యత్వము కూడా ఆత్మకు పొసగదు అని చెప్తున్నారు. అన్యథా పృథివ్యాధివద్పి నిత్యత్వం స్యాత్ ఆత్మనః అని అనుకుంటాం. ఓ ఆకాశము ఏ విధంగా నిత్యమో ఆత్మ కూడా అదే విధంగా నిత్యమేమో అనుకుంటామేమో. అది కాదు. ఆకాశము నిత్యం కాదు. ఆకాశము రిలేటివ్ గానే నిత్యం. ఆత్మ మాత్రము అబ్సల్యూట్ గా నిత్యం, నిరపేక్షము ఆత్మ. ఆకాశములో ఉన్న నిత్యత్వము సాపేక్షము, ఇట్ ఈస్ ఓన్లీ రిలేటివ్ నిత్యత్వము. కానీ ఆత్మలో ఉన్న నిత్యత్వము నిరపేక్షము, అంటే అబ్సల్యూట్ గా నిత్యము ఆత్మ. సో ఆ విధంగా ఆ డిఫరెన్స్ చూపించడానికి అని చెప్పి రెండు పదాలు వాడుతున్నారు రెండిట్లోనూ కూడా. సో అందుకనే ఆ విధంగా మనని తప్పుగా అర్థం చేసుకోవద్దు అంటున్నారు. తద్మా భూత్ ఇది నిత్యస్య తద్మా భూదితి నిత్యస్య నాశినః ఇత్యాహ. అనాశినః ఇత్యాహ. సో అన్యథా పృథివ్యాదపి నిత్యత్వం స్యాత్ ఆత్మనః. ఆత్మకు పృథివీ, జలము, అగ్ని వంటి నిత్యత్వము ఉన్నది అనుకోవచ్చు. తత్మా భూత్, అలా అనుకోవద్దు అని. ఇది తత్మా భూత్ ఇది నిత్యస్య అనాశినః ఇత్యాహ. ఆ విధంగా కన్ఫ్యూజ్ అవ్వకూడదు మనము అని చెప్పి నిత్యము అనాశినము అని రెండు విశేషణాలతో చెప్తున్నారే కానీ అక్కడ పునరుక్తి దోషము లేదు అని ఆ పునరుక్తి దోషాన్ని క్లారిఫై చేశారు. ముందుకెళ్దాము. ఇక్కడ అప్రమేయ అన్న పదాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇది ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్ ఆత్మకి. అన్సీన్ అనే క్యారెక్టరిస్టిక్స్ ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. అక్కడ ఉన్న పదము అది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు శంకర్లు. చదువుదాము. అప్రమేయస్య న ప్రమేయస్య అది విగ్రహవాక్యము. అప్రమేయము అంటే న ప్రమేయము, ప్రమేయము కానిది అని అర్థం. అది విగ్రహవాక్యం, సింపుల్. దాన్ని అంటే ఈ ప్రమేయం అనగానేమి అంటే జ్ఞానములో 4 అంశములు చెప్తాం. దీన్ని ప్రమాణ శాస్త్రము అంటారు. అంటే న్యాయశాస్త్రము, వెస్టర్న్ ఫిలాసఫీలో సింబాలిక్ లాజిక్ అంటారు. సింబాలిక్ లాజిక్ లో అండ్ ప్రమాణ శాస్త్రంలో జ్ఞానమునకు 4 అంశాలు చెప్తారు. ఒకటి ప్రమేయము. మొన్న జ్ఞానంతో మొదలు పెడదాం. ప్రమేయము అంటే ఇప్పుడు ఒక గ్లాస్ చూశాను నేను. గ్లాసు చూసినప్పుడు నాకు ఇది గ్లాసు అనే జ్ఞానము కలిగినది, అది ప్రమేయం. అంటే ది ఆబ్జెక్ట్ విచ్ ఈస్ నోన్, ద నోన్ ఈస్ కాల్డ్ ప్రమేయం. సంస్కృతంలో పదాలు నోన్ కి ప్రమేయము అన్న పదము. అంటే మనం ఒక విషయము తెలుసుకున్నప్పుడు పుట్టిన జ్ఞానము, దానికి ప్రమేయము అని పేరు. ప్రమాణము, దాన్ని ఏ విధంగా తెలుసుకున్నామో అది ప్రమాణం. ద ప్రాసెస్ ఆఫ్ కాగ్నిషన్ ఆర్ ద మీన్స్ ఆఫ్ కాగ్నిషన్, మీన్స్ ఆఫ్ నోయింగ్, దాన్ని ప్రమాణము అంటాం. తర్వాత ప్రమాతృ ఉన్నాడు. ప్రమాత అంటే తెలుసుకునేవాడు, ద నోవర్. తర్వాత ప్రమా ఆర్ ప్రమితి అంటాం, అంటే నాలెడ్జ్. అంటే నాలెడ్జ్ ఉంది కానీ అది తెలుసుకుంటేనే కానీ ప్రమేయం అవ్వదు. తెలుసుకునేవాడు ఉండాలి, తెలుసుకునే సాధనము ఉండాలి. సో తెలుసుకోవలసిన జ్ఞానం ఉన్నది, అది దాన్ని ప్రమా అంటాము. తెలుసుకునేవాడిని ప్రమాత అంటారు. తెలుసుకునేందుకు సాధనములను ప్రమాణము అంటారు. తెలిసిన జ్ఞానమును ప్రమేయము అంటారు. సో ఈ 4 పదాలు గుర్తుపెట్టుకోవాలి. జ్ఞానానికి వచ్చినటువంటి 4 అంశములు ఇవి. ఈ 4 ఉండాలి. ఈ 4 ఉంటేనే మనకి ఏదైనా జ్ఞానం తెలుస్తోంది అంటే ఈ 4 అంశాలు అక్కడ ఉంటాయి. అదే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కొంత. సో నా ప్రమేయస్య అంటే ప్రమేయము కానిది. ప్రమేయం అంటేనేమి? ప్రత్యక్షాది ప్రమాణైః అపరిచ్ఛేద్యస్య ఇత్యర్థః.
अपरिच्छेद्यस्य इत्यर्थः సో అప్రమేయము అంటే ప్రత్యక్షాది ప్రమాణముల చేత పరిచ్ఛేద్యము కానిది అని అర్థము. అంటే ఇప్పుడు ఒక ఆబ్జెక్ట్ నాకు కనిపించింది, గ్లాసే అనుకుందాం ఎదురుకుండా, అది గ్లాస్ అని తెలుస్తోంది. అంటే ఏమైంది, ఆ గ్లాసుని ప్రత్యక్ష ప్రమాణము ద్వారా అంటే కంటితో చూసి దానిని పరిచ్ఛేద్యము చేశాం. అంటే ఆ గ్లాసుని మిగిలిన జగత్తు నుంచి విడిగా తెలుసుకున్నాం. బయట ఉన్న మిగిలిన జగత్తు నుంచి ఇది గ్లాసు అని తెలుసుకున్నాం. అంటే ఏంటి, పరిచ్ఛేద్యము, మిగిలిన జగత్తు నుంచి విడదీసాము దాన్ని మన కాగ్నిషన్ లో. సో అందుకని ప్రత్యక్షాది ప్రమాణై పరిచ్ఛేద్య ప్రమేయ. అది ప్రమేయ అంటే, ప్రమేయము అంటే ప్రత్యక్షాది ప్రమాణముల చేత పరిచ్ఛేద్యము చేయబడినది అని అర్థం. మరి అప్రమేయము అంటే ప్రత్యక్షాది ప్రమాణముల చేత అపరిచ్ఛేద్యము అని అర్థం. సో అది నా ప్రమేయస్య అన్నదానికి ఎక్స్ప్లెనేషన్. అంటే ప్రత్యక్షాది ప్రమాణముల చేత అపరిచ్ఛేద్యము అని అర్థము. సో ప్రత్యక్షాది ప్రమాణములు అంటే ఇందాక చెప్పుకున్నట్టు ప్రత్యక్షము, అనుమానము, శబ్దము, మూడు చెప్పుకుంటే చాలు. వేదాంతంలో 6 ప్రమాణాలు అంటారు, కానీ అవన్నీ కూడా ఈ అనుమాన ప్రమాణంలో సబ్ కేటగిరీస్ కిందే ఉంటాయి జాగ్రత్తగా ఆలోచిస్తే. సో సింపుల్ గా అర్థం చేసుకోవాలంటే 3 ఉన్నాయి. 3 యాక్చువల్లీ 2 అనుకోవచ్చు, పోనీ 3: ప్రత్యక్షము, అనుమానము అండ్ శబ్దము. అంటే ప్రత్యక్షం అనగా ఇంద్రియ గోచరము, అనుమానం అనగా ఊహ, మన మనసు బుద్ధికి ఊహకి అందినది. బెస్ట్ ఎగ్జాంపుల్, దూరము కొండ మీద పొగ చూసి నిప్పు ఉంది అన్న జ్ఞానం కలుగుతున్నది. నిప్పు కంటికి కనిపించలే, కంటికి కనిపించింది పొగ. కానీ నిప్పుకి పొగకి వ్యాప్తి ఉంటుంది, అంటే ఇన్వేరియబుల్ కన్కామిటెన్స్ అంట. అంటే ఎక్కడ పొగ ఉందో అక్కడ నిప్పు ఉంది అన్న జ్ఞానము మనకు ఉంటుంది. అది అనుమానము. శబ్దము శాస్త్రము చెప్తున్నది కాబట్టి, ఆరు వేదము, శాస్త్రము అంటే వేదము చెప్తుంది కాబట్టి ఆ జ్ఞానము కలిగినది. సో 3 అంటే స్వర్గము ఉందనుకోండి, స్వర్గం ఉందని మనం చూసేమేంటి, శాస్త్రం చెప్తోంది కాబట్టి స్వర్గం ఉంది అని అనుకుంటున్నాం. సో ఆ విధంగా అది శబ్ద ప్రమాణము. సో 3 ప్రమాణాలు. ఈ 3 ప్రమాణాల చేత కూడా పరిచ్ఛేద్యము కానటువంటిది అప్రమేయము. సో ఆత్మ అప్రమేయము. అంటే ఇప్పుడు చూడండి, నేను ఆలోచిస్తున్నాను, ఇప్పుడు మీరు పాఠం వింటున్నారంటే మీరు ఉన్నారు కాబట్టి పాఠం వింటున్నారా, మీరు పాఠం వింటున్నారు కాబట్టి మీరు ఉన్నారా? ఏది కరెక్ట్ అంటారు? ఐ యామ్ దేర్ ఫోర్ ఐ నో, అది కరెక్టా? ఐ నో దేర్ ఫోర్ ఐ యామ్, అది కరెక్ట్ అంటారా? ఉన్నాం కనుక పాఠం వింటున్నాం, అదే మరి చెప్తున్నారు. పాఠం వింటున్నాము ప్రమేయం అంటే ప్రమాణముల చేత పరిచ్ఛేద్యం. నేను ఉన్నాను, అది ప్రమాణానికితో సంబంధం లేదు, నేను ఉన్నాను కాబట్టి ప్రమాణం పనిచేస్తున్నది. సో అక్కడ పాయింట్ అది. అందుకుని అప్రమేయము. నేను ఉన్నాను అన్న జ్ఞానమునకు ఇంద్రియములతో సంబంధము, ఇంద్రియములే కాదు, ఇంద్రియము అనుమానముతో కూడా సంబంధం లేదు. ఇప్పుడు ఎవరన్నా నన్ను అడిగారు అనుకోండి, నువ్వు ఉన్నావని ప్రూఫ్ ఏంటని అడిగారు అనుకోండి, నేను ఉన్నాను అన్నదానికి ప్రూఫ్ ఏముంటుంది? సంస్కృతంలో ఒక జోక్ ఉంది, మా మామగారు నాకు పిల్లనిచ్చారు కాబట్టి నేను ఉన్నాను అని చెప్తారు. శాస్త్రంలో అలా చెప్పరు కదా ఎవరు. నేను ఉన్నాను కాబట్టి మా మామగారు నాకు వాళ్ళ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేశారు, అంతేనే కానీ మా మామగారు నాకు వాళ్ళ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేశారు కాబట్టి నేను ఉన్నాను అని చెప్పలేం కదా. సో అందుకని నేను ఉన్నాను ముందు వస్తుంది, తర్వాత ఇంద్రియములు ప్రమాణములు పనిచేస్తాయి అని అక్కడ అప్రమేయము అన్న శబ్దముకు అర్థం, అన్న పదములకు అర్థం. సో దీని మీద చిన్న పూర్వపక్షము. నన్ను ఆగమేన ఆత్మ పరిచ్ఛిద్యతే ప్రత్యక్షాదినా చ పూర్వం. అయితే దీన్ని అంత తొందరగా ఒప్పుకోరు. ఈ లాజిక్ నన్ను తొందరగా ఒప్పుకోరు మరి నైయాయికులు. సో అందుకని అలా అంటారేంటి, నను అంటే కాదు అని. అంటే డిబేట్ లో నను అని రాస్తే
అక్కడి నుంచి పూర్వపక్షం అని అర్థం. అక్కడి నుంచి అపోజింగ్ వ్యూ పాయింట్ అని అర్థం. అయితే అక్కడ ఏం చెప్తున్నారు, ఆగమేన ఆత్మ పరిచ్ఛిద్యతే. ఆగమేన అంటే శాస్త్రము చేత అంటారు, వేదం చేత. వేదము చేత ఆత్మ పరిచ్ఛిద్యతే కదా అంటున్నారు పూర్వపక్షం. అంటే వేదం చెప్తోంది కదా ఆత్మ ఉందని. సో ఆత్మ ఉంది అని తెలుసుకోవడానికి ప్రమాణము నేనున్నాను అన్న ఎక్స్పీరియన్స్ కాదు, వేదం చెప్తోంది కాబట్టి తెలిసింది ఆత్మ ఉందని అని పూర్వపక్షం. ప్రత్యక్షాదినాచ పూర్వం. అలాగే అదే అంటున్నాడు, ముందు నేనున్నాను కదా అయ్యా, నేను ఉన్నాను కాబట్టి నేను తెలుసుకుంటున్నాను కదా. అంటే నేను ముందు నేనున్నాను అన్న ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా. అంటే ఇంద్రియము ద్వారానే తెలుస్తోంది కదా నేనున్నాను అని. అంటే నా కాళ్ళు చేతులు కనిపిస్తున్నాయి కాబట్టి నా దేహము ఉన్నది అన్న భావం కలుగుతోంది. సో అందుకని మీరు ఇంద్రియము కంటే ముందు నేను అన్న భావం పుట్టిందని ఎలా అనుకుంటున్నారు? ఇంద్రియం ఉంది కాబట్టే నేను ఉన్నానని తెలుస్తోంది నాకు. అందుకని మీరు అన్న మాట కరెక్ట్ కాదు అని పూర్వపక్షం. నన్ను ఆగమేన ఆత్మ పరిచ్ఛిద్యతే ప్రత్యక్షాదినాచ పూర్వం. ముందు ప్రత్యక్షముతో తెలుస్తోంది, ఎదురుకుండా చేయి కనిపిస్తోందిగా, నా చేయి కనిపిస్తోంది, నా శరీరం నాకు స్పర్శతో తెలుస్తోంది నా శరీరము ఉన్నది అని. సో ఆ విధంగా నేనున్నానని తెలుస్తోంది. పైగా శాస్త్రం కూడా ఆత్మ ఉందని చెప్తోంది. సో ఆత్మ అప్రమేయము కాదు అని పూర్వపక్షము. దానికి శంకర్ల సమాధానము నా అంటే కాదు. ఎందుకు కాదు? పూర్వం ఆత్మనః స్వతఃసిద్ధత్వాత్. పూర్వం ఆత్మనః స్వతఃసిద్ధత్వాత్. అంటే ప్రమాణముల కంటే ముందు ఆత్మ స్వతఃసిద్ధము కాబట్టి, అది రీజన్. నువ్వు ఆగమేన ఆత్మ పరిచిత్యతే కరెక్ట్ కాదు, శాస్త్రం చెప్పట్లేదు అంటే అది వస్తుంది. శాస్త్రము కూడా ఎందుకు చెప్పట్లేదు అంటున్నామో చెప్తారు నెక్స్ట్ వాక్యంలో, 2 వాక్యాలు అయ్యాక. శాస్త్రము కూడా ఆత్మ ఉందని డైరెక్ట్ గా చెప్పదు. చూద్దాం, ఆ పాయింట్కి వద్దాము. ప్రత్యక్షాదినాచ పూర్వం, అది ముందు రెఫ్యూట్ చేస్తున్నారు. ముందు ప్రత్యక్షములు ఇంద్రియములుతో నేనున్నాను అని, ఇంద్రియ స్పర్శ ద్వారా తెలుసుకుంటున్నాను అని పూర్వపక్షం. అంటే అది కాదు. ఎందుకంటే ఇంద్రియములు పనిచేయుట కంటే ముందు ఆత్మ స్వతఃసిద్ధము. ఆత్మ తనంతటాను ముందు స్వతఃసిద్ధమై ఉండాలి, అప్పుడే మీకు ఇంద్రియం పనిచేస్తుంది కదా అని చెప్తున్నారు. అది సంగ్రహవాక్యం. పూర్వం ఆత్మనః స్వతఃసిద్ధత్వాత్, దాన్ని సంగ్రహవాక్యము అంటాం. అంటే ఒక 2 పదాల్లో రీజన్ చెప్పారు ఎందుకు ప్రత్యక్షాదినాచ పూర్వం తప్పు అంటున్నారు అంటే, పూర్వం ఆత్మనః స్వతఃసిద్ధత్వాత్, ఇంద్రియము కంటే ముందు ఆత్మ స్వతఃసిద్ధము, అది కారణము. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సిద్ధేహి ఆత్మని ప్రమాతరి ప్రమిత్సోః ప్రమాణాన్వేషణా భవతి. ఆత్మ స్వతఃసిద్ధమైతేనే ప్రమాతయందు, తెలుసుకునేవాని యందు, ప్రమిత్సోహో తెలుసుకోవలసిన దాని యొక్క జ్ఞానము యొక్క ప్రమాణాన్వేషణ భవతి. ఆత్మ స్వతఃసిద్ధముగా లేకపోతే తెలుసుకునేవాడు తెలుసుకోవలసిన జ్ఞానము గురించి ప్రమాణములను తో తెలుసుకునే ప్రయత్నము చేయడు. ప్రమాతరి అంటే ఆత్మని ప్రమాతరి అంటే ప్రమాతయందు, ప్రమిత్సోహో తెలుసుకోవలసిన జ్ఞానము యొక్క ప్రమాణాన్వేషణ, ప్రమాణములతో తెలుసుకునే ప్రయత్నము జరుగదు కదా. భవతి సిద్ధేహి ఆత్మని ప్రమాతరి ప్రమిత్సోహో ప్రమాణాన్వేషణ భవతి. ఆత్మ స్వతఃసిద్ధమైతేనే, ఇందాక అచ్యుతమణి చెప్పినట్టు, నేనున్నాను కాబట్టియే నేను తెలుసుకుంటున్నాను కదా. అంతేనే కానీ రివర్స్ కాదు. నేను తెలుసుకుంటున్నాను కాబట్టి నేనున్నాను. వెస్టర్న్ ఫిలాసఫీలో కూడా డికార్టే అని ఆయన చెప్పాడు, ఐ నో దేర్ఫోర్ ఐ యామ్ అని. అది వెస్టర్న్ ఫిలాసఫీలోనూ ఒప్పుకోలేదు ఆ కాన్సెప్ట్ ని. డికార్టే చెప్పిన వేరే జామెట్రీ అది ఒప్పుకున్నారే కానీ, డికార్టే చెప్పిన ఐ నో దేర్ఫోర్ ఐ యామ్ అన్నది వెస్టర్న్ ఫిలాసఫీలో కూడా ఒప్పుకోలేదు అన్నమాట. వాళ్ళు కూడా ఐ యామ్ అండ్ హెన్స్ ఐ నో అని చెప్పారు. నేనున్నాను కాబట్టే నేను తెలుసుకుంటున్నాను, అదే మాట చెప్తున్నారు. నహి పూర్వం ఇత్తమహం ఇతి ఆత్మానం అప్రమాయ పశ్చాత్ ప్రమేయ పరిచ్ఛేదాయ
పశ్చాత్ ప్రమేయ పరిచ్ఛేదాయ ప్రవర్తతే. ప్రవర్తతే. సో ముందు పూర్వం ఇత్థం అహం అని ఆత్మానం, ముందు ఇది నేను అన్న ముందు ఎక్స్పీరియన్స్ కలుగుతుంది. నేను ఉన్నాను, ఇదిగో నేను అన్న అన్న అనుభవము కలుగుతుంది. ఆ తర్వాత నా అప్రమాయ అంటే ప్రమేయమునకు అందకుండా ఆ నా పట్టుకొచ్చి అప్రమాయ ముందు పెట్టుకోవాలి. ఓకే, ప్రమేయమునకు ప్రమాణమునకు పూర్వము నా అప్రమాయ పూర్వం ఇత్తమహం ఇది ఆత్మానం. ప్రమాణములు పనిచేసే ముందు, ఇంద్రియములు పనిచేసే ముందు ఇదిగో నేను ఉన్నాను అనే అనుభవము కలిగి పశ్చాత్ దాని తర్వాత ప్రమేయ పరిచ్ఛేదాయ ప్రవర్తతే, తర్వాత ప్రమేయమును పరిచ్ఛేదము చేసే ప్రయత్నము నడుస్తుంది. సింపుల్ గా అదే వాక్యము సంస్కృతంలో కొంచెము డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ముందు నేను ఉన్నాను అన్న అనుభవము కలిగి ఆ నేను ఉన్నాను అనే వెలుగులో ప్రమాణములు పనిచేయటం మొదలవుతుంది. ఇంద్రియములు, అనుమాన ప్రమాణము ఇవన్నీ పనిచేయటం మొదలవుతుంది. సో అందుకని ప్రత్యక్షాదినాచ పూర్వం కరెక్ట్ కాదు, నా అని చెప్పారు. ఆ బ్రాకెట్ లో ఉన్నది ఇంకొక కొన్ని పాఠాల్లో ఉన్నట్టు వాక్యము, అది వదిలేసేయచ్చు. అది వదిలేసి లాస్ట్ వాక్యానికి వెళ్దాము. నహ్యాత్మ కస్యచిత్ అప్రసిద్ధిః భవతి. కస్యచిత్ అప్రసిద్ధః భవతి. సో ఎవరికి కూడా ఆత్మ అప్రసిద్ధము కాదు. అప్రసిద్ధము ప్రసిద్ధము అంటే తెలుగు మీనింగ్ ప్రసిద్ధము అంటే ఏదో గొప్పది అలా కాదు. అప్రసిద్ధము అంటే ఎవరికి కూడా ఆత్మ సిద్ధించకుండా లేదు. ఆత్మ ముందు అంటే ముందు నేను ఉన్నాను అన్న భావము ఎవరికి కూడా అది సిద్ధించకుండా లేదు. ముందు అది సిద్ధించిన తర్వాతనే ఇంద్రియములు పనిచేస్తున్నాయి. సో పూర్వపక్షంలో ఒక వాక్యాన్ని రెఫ్యూట్ చేశారు. ఇప్పుడు ఇంకొక వాక్యాన్ని రెఫ్యూట్ చేయాలి. ఏంటి? ఆగమేన ఆత్మ పరిచ్ఛిద్యతే. వేదము చెప్తోంది కాబట్టి ఆత్మ ఉందని తెలుస్తోంది అంటున్నారు. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది, శాస్త్రంలో చాలా ఇంపార్టెంట్ పాయింట్. అంటే చదివే ముందు దీనికి దృష్టాంతం ఏంటంటే, ఇప్పుడు గంధపు చెక్క ఉంది. శంకర్లు ఇంకో ఉపనిషత్తులో ఎక్కడో ఎగ్జాంపుల్ వస్తుంది. గంధపు చెక్క ఉన్నది. ఆ గంధపు చెక్కని సాధారణంగా దానికి సువాసన ఉంటుంది. అది మురికి కాలువలో పడిపోయింది కొన్నాళ్ళు. మురికి కాలువలో పడి దాన్ని ఎవరో పట్టుకుని బయటికి తీశారు. తీసినప్పుడు దానికి ఆ మురికంతా అంటుకుని ఉన్నది. ఆ మురికంతా అంటుకుని ఉన్నప్పుడు సుగంధము తెలియదు. సరే, దాన్ని బాగా కడిగారు. దాన్ని బాగా కడిగి దాన్ని శుభ్రంగా కాస్త ఓ శాండ్ పేపర్తో దాన్ని క్లీన్ చేసి దాన్ని బాగా క్లీన్ చేశారు. క్లీన్ చేసినప్పుడు మళ్ళీ సుగంధము వచ్చినది. అంటే ఇప్పుడు ఆ సుగంధము కొత్తగా బయట నుంచి వచ్చిందా, తనకున్న సుగంధమే వచ్చిందంటారా? తనకున్న సుగంధమే వచ్చింది కదా, బయట నుంచి విడిగా ఏమి రాలేదు. సో అది దృష్టాంతం. ఈ ఆత్మని తెలుసుకోవట అనేది ఆ విధంగా తెలుస్తుంది. సో శాస్త్రము ఆత్మ గురించి చెప్పినప్పుడు ఆత్మ గురించి వేరొక థర్డ్ పార్టీ ఆబ్జెక్ట్ ని చెప్పినట్టు చెప్పదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బంగారంను డిస్క్రైబ్ చేయాలనుకోండి, మీరు బంగారం యొక్క క్యారెక్టరిస్టిక్స్ డిస్క్రైబ్ చేస్తారు, దాని కెమికల్ కాంపోజిషన్ డిస్క్రైబ్ చేస్తారు. అలా డిస్క్రైబ్ చేసినట్టు శాస్త్రము ఆత్మను డిస్క్రైబ్ చేయదు. ఆత్మను శాస్త్రం ఎలా డిస్క్రైబ్ చేస్తుంది? ఆత్మ మీద అనాత్మ యొక్క ధర్మములను ఆరోపించుకుని కూర్చుంటాం. నేను ఉన్నాను, దాని మీద ఈ శరీరము యొక్క అభిమానంతో, దేహాభిమానంతో నేను ఫలానా అనే ఆరోపణ చేసుకుని కూర్చుంటాం. ఆ నేను ఫలానా అన్న ఆరోపణను రెఫ్యూట్ చేస్తుందే శాస్త్రం, అంతేనే గాని ఇది ఆత్మ అని చెప్పదు. నువ్వేమిటో చెప్పు అని శాస్త్రము దగ్గరికి వెళ్ళారు అనుకోండి, నేనేమిటో చెప్పు అని మీరు మహాత్ముల దగ్గరికి వెళ్ళి, మహాత్మా నేనేమిటో మీరు చెప్పండి అన్నారనుకోండి, మహాత్ములు ఏం ఆన్సర్ ఇవ్వరు. ఏం చెప్తారు? వాళ్ళు ఏం చెప్తారు? ఓకే, నువ్వు చెప్పు, నువ్వేమనుకుంటున్నావో నీ గురించి అని చెప్తారు. అంటే నేను మనిషిని, కాదు పొరబడుతున్నావు. నేను మగవాడిని, కాదు పొరబడుతున్నావు. నేను ఆడ మనిషిని, కాదు పొరబడుతున్నావు. నేను బ్రాహ్మణుడను, క్షత్రియుడను, కాదు పొరపడుతున్నావు. అలా ఉంటుంది డిస్కషన్. ఈ నేను ఫలానా అనే డిస్కషన్ అన్నింటినీ కూడా
కాదు అని నెగేట్ చేస్తారు. అందుకనే ఇన్స్ట్రక్షన్ నేతి నేతి అని ఉంటుంది. నా ఇతి ఏది నీ స్వరూపము కాదు అది చెప్తుంది శాస్త్రం, అంతే. నీ స్వరూపం ఏంటో చెప్పదు డైరెక్ట్ గా, ఏది నీ స్వరూపము కాదు చెప్తుంది. అంటే నా స్వరూపము కానటువంటి ధర్మములను నా స్వరూపము మీద ఆరోపించుకుని కూర్చుంటే శాస్త్రము, వేదం ఏం చెప్తుంది? ఏదైతే నా ధర్మములు కాదో అవన్నీ నీ ధర్మములు కాదయ్యా అని చెప్పి, ఆ విధంగా ఇండైరెక్ట్ గా ఆత్మ గురించి చెప్తుందే కానీ డైరెక్ట్ గా ఇదిగో ఇది ఆత్మ అని చెప్పదు. అందుకని శాస్త్రము ఆగమేన ఆత్మ పరిచిద్యతే, అంటే శాస్త్రము చేత ఆత్మ ఉందని తెలుస్తున్నది అన్న వాక్యము కరెక్ట్ కాదు అని శంకర్లు దాన్ని కూడా రిఫ్యూట్ చేస్తున్నారు. సో అందుకని ఆత్మ అప్రమేయము. ఇదంతా ఎందుకు వచ్చింది అంటే ఆత్మ అప్రమేయము అని అని అనే సిద్ధాంతమును నిలబెట్టుటకై ఈ డిస్కషన్ అంతా వస్తున్నది. చదువుదాము. శాస్త్రం తు అంత్యం ప్రమాణం. శాస్త్రం తు అంత్యం ప్రమాణం. శాస్త్రం అయితే అంతము, లాస్ట్ ప్రమాణం, ఫైనల్ ప్రమాణము. కానీ ఏ విధంగా ప్రమాణము? ముందు ఆత్మ స్వతసిద్ధముగా పుట్టింది అని చెప్పదు శాస్త్రం ఎక్కడ కూడా. ఆ స్టేట్మెంట్ ఇన్ఫర్డ్ స్టేట్మెంటే. శాస్త్రం ఎప్పుడు కూడా నెగటివ్ గానే చెప్తుంది. ఇప్పుడు ఆత్మాహి బ్రహ్మ అన్న వాక్యం ఉందనుకోండి, బ్రహ్మ అంటే అది పాజిటివ్ డెఫినిషన్ కాదు. బ్రహ్మ అంటే అన్నిటికన్నా పెద్దది అని అర్థం. అంటే అది పాజిటివ్ డెఫినేషన్ కాదు, యాక్చువల్లీ డెఫినేషన్ నెగిటివ్ డెఫినేషన్. దీనికంటే పెద్దది మరొకటి లేదు, అది డెఫినేషన్. నిరతిశయం బృహత్ బ్రహ్మ. కరెక్ట్ గా చెప్పాలంటే మీరు దాన్ని పాజిటివ్ గా అర్థం చేసుకోలేరు. అతి పెద్దది అన్నదాన్ని పాజిటివ్ గా అర్థం చేసుకోలేము, నెగిటివ్ గానే అర్థం చేసుకోవాలి. అంటే దీనికంటే పెద్దది లేదు, ఆ విధంగానే అర్థం చేసుకోగలం కరెక్ట్ గా. ఇప్పుడు సర్వాంతర్యామి అన్నాం అనుకోండి, సర్వాంతర్యామి అన్న పదమునకు డైరెక్ట్ గా అర్థం చేసుకోవడం కష్టం. దాన్ని కరెక్ట్ గా అర్థం చేసుకోవాలంటే ఈ తత్వము లేని చోటు లేదు, అది సర్వాంతర్యామి యొక్క డెఫినేషన్. సర్వమును వ్యాపించి ఉన్నది, ఏన సర్వమిదం తతం అంటే ఏమిటి చెప్తున్నారు? అక్కడ పాజిటివ్ గా చెప్పట్లేదు డెఫినేషన్, యాక్చువల్లీ నెగిటివ్ డెఫినేషన్. అది లాంగ్వేజ్ లో అలా అనిపిస్తుంది, కానీ నెగిటివ్ డెఫినేషన్ ఏంటంటే ఇది లేని చోటు లేదు, అది నెగిటివ్ డెఫినేషన్, అది కరెక్ట్ యాక్యురేట్ డెఫినేషన్. సో డెఫినేషన్స్ అన్నీ కూడా ఏదో ఒకటో రెండో తప్పించి 99.9% శాస్త్రము ఆత్మ గురించి చెప్పే విషయాలన్నీ నిరాకరణతో ఉంటాయి. ఏది ఆత్మ కాదో దాన్ని నిరాకరిస్తూ ఉంటాయి, అంతేనే కానీ ఇది ఆత్మ అని చెప్పేటట్టు ఉండవు అని చెప్తున్నారు. అదే అక్కడ ఒక పెద్ద పదం ఉంది, దానికి అర్థం అది. అతద్ధర్మారోపణ మాత్ర నివర్తకత్వేన. అతద్ధర్మారోపణ మాత్ర నివర్తకత్వేన ప్రమాణత్వం ఆత్మని ప్రతిపద్యతే. ఆత్మని ప్రతిపద్యతే. నతు అజ్ఞాతార్థ జ్ఞాపకత్వేన. సో ఆత్మ విషయంలో శాస్త్రము ఏ విధంగా ప్రమాణం అవుతున్నది? అతద్ధర్మారోపణ మాత్ర నివర్తకత్వేన. అతద్ధర్మము అంటే తాను ఏది కాదో ఆ ధర్మము. తద్ధర్మము అంటే తాను ఏదో అది. అతద్ధర్మము అంటే తాను ఏది కాదో అది ఆ ఆరోపణ. ఇప్పుడు నేను శరీరము అనే భావం ఉంటుంది, నేను యాక్చువల్లీ శరీరం కాదు, కానీ నేను శరీరము అని ఆరోపించుకుని కూర్చున్నాను. ఆ ఆరోపణ మాత్ర నివర్తకత్వేన, ఆ ఆరోపణను నివారించుట మాత్రమే, ఆ నివారించుట ద్వారా మాత్రమే శాస్త్రము ఆత్మ విషయంలో ప్రమాణం అవుతున్నది. సో అతద్ధర్మారోపణ మాత్ర నివర్తకత్వేన ప్రమాణత్వం ఆత్మని ప్రతిపద్యతే. ఆ విధంగానే శాస్త్రము ఆత్మ విషయంలో ప్రమాణం అవుతుంది. నతు అజ్ఞాత అర్థ జ్ఞాపకత్వేన. అజ్ఞాత అర్థ జ్ఞాపకత్వము అంటే తెలియని దానిని తెలియజేయుట. తెలియని దానిని తెలియజేయట్లేదు ఆత్మ విషయంలో శాస్త్రం. తెలియనిదేముంది? నేను ఉన్నాను అని తెలియడానికి వేదం అక్కర్లేదు. నేను ఉన్నాను అని మీకు పొద్దున్న కళ్ళు తెరుస్తూనే ఆ జ్ఞానము బయలుదేరుతుంది. దానికి వేదంతో సంబంధం లేదు, అది చెప్పడానికి వేదం ఉండక్కర్లేదు. నేను ఫలానా,
నేను బ్రాహ్మణుడును, నేను క్షత్రియుడు, నేను ఫలానా వ్యక్తిని, నేను డాక్టర్ని, నేను ఇంజనీర్ని, నేను చదువుకున్న వాడిని, నేను చదువుకోని వాడిని, నేను ధనవంతుడను, నేను ధనవంతుడను కాదు, నేను సుఖిని, నేను దుఃఖిని, ఈ ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నిరాకరించుటలోనే వేదము ప్రమాణమవుతోంది. కానీ తెలియని విషయమును తెలియజేయుటలేదు. నతు అజ్ఞాతార్థ జ్ఞాపకత్వేన. అండ్ హెన్స్ దేర్ ఫోర్ ఆగమేన ఆత్మ ప్రతిపద్యతే ఈజ్ ఇన్కరెక్ట్. శాస్త్రము చేత ఆత్మ ప్రతిపాదింపబడట్లేదు. ఇండైరెక్ట్ గా ఏది ఆత్మ కాదో అది ఆత్మ కాదని తెలియజేస్తుంది, అంతేనే గాని ఇది ఆత్మ అని వేదం ఎక్కడ తెలియచేయదు. చూడండి ఎంత చక్కని వాక్యము. అతద్ధర్మారోపణ మాత్ర నివర్తకత్వేన ప్రమాణం. ఏది తన ధర్మము కాదో ఆ ధర్మములను ఆరోపణ జరుగుతూ ఉంటుంది మన మనస్సు బుద్ధిలో. ఆ ఆరోపణను నిరాకరించుటయే శాస్త్రం యొక్క ప్రయోజనము. ఆ విధముగానే శాస్త్రము ఆత్మ ఏమిటి అని తెలియజేస్తుంది. దేవుడు ఏమిటి అంటే ఏది దేవుడు కాదో అది తెలియజేస్తుంది ఆత్మ, అంతేనే గాని ఇది దేవుడు అని చెప్పదు. శాస్త్రం అంటున్నారు. దాని ఇంప్లికేషన్ అది. చూడండి ఆ వాక్యం యొక్క ఇంప్లికేషన్. పరమాత్మ అనగానేమి అంటే పరమాత్మ అనగా ఏమిటో చెప్పట్లేదు శాస్త్రం ఎక్కడ కూడా. వేదం ఏది పరమాత్మ కాదో అది చెప్తోంది. నా స్వరూపమే పరమాత్మ. నా స్వరూపము కానటువంటి వాటిని పరమాత్మ మీద ఆరోపించుకుని కూర్చుంటాం. ఆ ఆరోపణలను నిరాకరిస్తుంది వేదము. ఆ ఆరోపణలను నిరాకరించడం ద్వారా ఆత్మ అంటే ఏమిటో చెప్తోంది. కానీ డైరెక్ట్ గా ఇదిగో ఇది ఆత్మ, ఇది పరమాత్మ, ఇది దేవుడు అని వేదం ఎక్కడ చెప్పుటలేదు అని శంకర్లు ఆ పాయింట్ ని ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. ఇక్కడతో ఆపుదాము. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం.